ప్రస్తుతం స్థానిక ఎన్నికల హోరు చాలా ఉంది. సో ఈ నేపథ్యంలో చాలా వరకు స్థానికాల్లో గ్రామాలలో చూసుకున్నట్టయితే చాలా మంది ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మనది డెమోక్రటిక్ కంట్రీ. అటువంటిది సామాన్యులకు కూడా ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు అంటారు. సో అటువంటిది ఇప్పుడు ఓటు హక్కు వినియోగమే లేకుండా ఎలా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అంటే ఇప్పుడు వారు గ్రామాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే గ్రామాలలో ఒక వార్డు మెంబర్ పోటీ చేయాలన్నా లక్షలతో కూడుకున్నది, భయపడతా ఉన్నారు జనాలు కూడా. సో సరే, ఏకగ్రీవం అనేది తప్పేం కాదు, కాకపోతే అందులో బలవంతం ఉండకూడదు. ఏకగ్రీవం చేయడం ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటే ఒక గ్రామస్తుడు ఈయన మాకు సూటబుల్, ఈయన అయితే మంచిగా మా గ్రామం బాగుపడుతుంది, మాకు రోడ్లు మంచిగా ఉంటాయి, లైట్లు ఉంటాయి, మాకు సమయానికి బస్సులు వస్తాయి అనేది దాని మీద ఒక వ్యక్తిని అందరు కలిసి ఎన్నుకోవడంలో తప్పలేదు. ఏకగ్రీవం అనేది తప్పలేదు ఎక్కడ కూడా. ఏకగ్రీవం అనేది తప్పేం కాదు. కాకపోతే ఆ ఏకగ్రీవంలో ఒకరిని తప్పించే క్రమంలో బలవంతంగా గాని భయపెట్టి గాని అలా ఎవరైతే పోటీకి చేయడానికి వచ్చిన వ్యక్తిని భయపెట్టి చేయడం తప్పు. అతన్ని బలవంతంగా విడ్రా చేయించడం తప్పు. అతన్ని భయభ్రాంతులకు గురి చేయడం తప్పు. సో దీని మీద చట్టాలు కఠినంగా ఉంటాయి. సో అలా మీకు ఎవరైనా బలవంతంగా గానీ ఏమన్నా భయభ్రాంతులకు గురి చేసి గానీ విడ్రా చేయాలని అన్నప్పుడు మీరు సంబంధిత మీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీరు రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయొచ్చు, మీరు కలెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు, మీ పోలీస్ ఆఫీసర్స్ కు కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తే అదే ఫస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ కు కంప్లైంట్ పెట్టుకోవాలి, దెన్ కలెక్టర్ అనేది అలసత్వం చూపరు. ఈ అందులో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మూమెంట్ లో ఖచ్చితంగా వారు 24/7 నైట్ అవర్స్ లో కూడా యాక్టివ్ గానే పనిచేస్తుంటారు కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి శాంతి భద్రతలో లోపం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, ఇట్లాంటివి జరగకుండా ఉండాలని వాళ్ళు ఖచ్చితంగా చర్య అనేది తీసుకుంటారు. సో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఎవరైతే అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పొచ్చు, లేదా కలెక్టర్ చెప్పొచ్చు, లేదా మీరు పోలీస్ ఆఫీసర్స్ కు కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడు వారి మీద క్రిమినల్ కేసులు కూడా అవుతాయి. ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెడుతున్నారో వారి మీద క్రిమినల్ కేసులు కూడా అవుతాయి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా. పోటీ చేసిన అభ్యర్థులు చాలా వరకు నామినేషన్ వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళని బలవంత పెట్టడం కానీ, భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయడం వంటివి జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. సో దానిపై ఏమంటారమ్మా? ఇప్పుడు డైరెక్ట్ మీకు ఇప్పుడు బలంత పెడుతున్నారు, మిమ్మల్ని విత్డ్రా చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు అనుకో. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మిగతా వాళ్ళందరూ నామినేషన్ వెనక్కి తీసుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వచ్చు అని వాళ్ళ ఉంటది. కొన్ని మీరు చెప్పేది వాస్తవమే, జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఏకగ్రీవం కావడానికి కొంతమంది అన్ని రకాలుగా శక్తులు వాడుతుంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వాలంటరీగా వాళ్ళు వాలంటరీగా విడ్రా అయితే వేరు. మనం అనుకునేది కూడా ఏంటంటే ప్రజాస్వామ్య దేశం ఇది, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అందులో గ్రామాలు అనేది పట్టుకొమ్మ లాంటివి. సో అక్కడ ప్రజాస్వామ్యం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రజాస్వామ్యానికి తొలిమెట్టే పంచాయతీలు. సో ఆ పంచాయతీలనే మొత్తం అవకతవకలుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చట్టం ఏం చెప్తా ఉన్నది, ఏకగ్రీవం చేయడానికి ఎవరైతే నామినేషన్ వేసినారో వారందరినీ కూడా మీరు ప్రలోభ పెట్టినా, బలవంత పెట్టినా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా అది చట్టపరంగా నేరము. వారి మీద పోలీస్ క్రిమినల్ కేసులు అవుతాయి. అదేవిధంగా ఎవరైతే బలవంత పెడతారో వారి నామినేషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. వారి నామినేషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంత సీరియస్గా ఉంటుంది. ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉన్నది. ఆ ఎన్నికల కమిషన్ అనేది ఏమి ఊరుకోదు. సో అందుకనే మన హక్కు, ఇప్పుడు ఎవరైతే పోటీదారులు ఉంటారో వారి హక్కులను వారు తెలుసుకోవాలి. వారికి ఏం రైట్స్ ఉన్నాయి ఏంది అనేది తెలుసుకొని ముందుకు పోతే ఇంకా బాగుంటుంది.